Muskaka, ya kayak muskaka. Zaki, Daisy. Mani Lara. కీర్తనలో 6వ అధ్యాయము 1 నుంచి అక్కడ వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుని దేవుని మెచ్చుకుందామండి. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా విన్నపము ఆలకించున్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించును గాక. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించెదా, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించెదా.
ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక మనవడికి ఇచ్చేసాడు యాకోబు 100 వరహాలకి. ఎప్పుడైతే స్వయం ధనముతో కొని అక్కడ బలిపీఠాన్ని కట్టాడు దేవుడు, ఆ అభిషేకింపబడిన భూమి కల్పించాడు. దేన్ని దేవుడు ఏం చేశాడు? అభిషేక భూమి అండి. ఎందుకని? అక్కడ ధూపం దేవుడికి వచ్చింది. అక్కడ ఆయనకి ఇష్టమైనటువంటి ఆ ధూపం వలె ఆయన సాన్నిధ్యానికి చేరింది కాబట్టి. సరే, రెండవది వదిలిపెట్టేద్దాం. మూడవది యెహోషువ గ్రంథం 24వ అధ్యాయానికి వచ్చేస్తే, యెహోషువ ఆధ్వర్యంలో ఇశ్రాయేలు దేశానికి ఇశ్రాయేలీలు 6 లక్షల పైభాగం జనాలు, అనగా 72 లక్షల మంది పిల్లలు, జనాలు, తల్లులు, తండ్రులు కలిపితే 6 లక్షలు కాదండి, 72 లక్షల మంది వస్తారు. 72 లక్షల మంది వచ్చారు ఎక్కడికి? ఇశ్రాయేలు దేశం. అమ్మ, మీరు నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మూడవది షెకెం గురించి చెప్తాను. యెహోషువ ఆధ్వర్యంలో ఇశ్రాయేలీలు వచ్చారు. వచ్చి షెకెంకు తీసుకొని వెళ్ళాడు. ఎవరు? యెహోషువ గారు. అప్పటికి ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరికి ఇష్టమైన దేవతను పూజించేస్తా ఉన్నాడు. ఎక్కడ? 24 అధ్యాయం వచ్చినట్టు. అప్పుడు 24 అధ్యాయంలో యెహోషువ అంటాడు, మీరు ఏ దేవతనైనా పూజించండి, కానీ నేను నా ఇంటి వారిను. ఎందుకన్నాడు తెలుసా? వాళ్ళ ఆమోయాపు దేవత, ఈ అమోనియల దేవత, ఆ బండ, ఈ రప్ప, దాని మధ్యలో ఎవరు కనిపిస్తాను మొక్కేస్తా అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అందరూ మారిపోయారు. యెహోషువ మాత్రం మీరు ఎవరినైనా పూజించండి, నేను నా ఇంటి వారు మాత్రమే యెహోవాను అన్నాడు. అని ఒరే 70 మందిని తీసుకురండి, ఇశ్రాయేలు పెద్దలు 70 మందిని తీసుకుని రండి అన్నాడు. ఎక్కడికి? షెకెము దగ్గరికి. చూడండి, మళ్ళీ ఒక మాట చెప్తాను. అబ్రహాము సింధూర వనము దగ్గర బలిపీఠం కట్టాడు. ఎక్కడ? Wow.
మారాధన